సేవే పరమావధిగా ఎల్లప్పుడూ సహాయ కార్యక్రమాల్లో ముందుండే శ్రీ రామలింగ చౌడేశ్వరీదేవి మహిళా సేవా సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరో వినూత్నమైన సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ రామలింగ చౌడేశ్వరీదేవి మహిళా సేవా సమితి మరియు శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరిదేవి మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో పనిచేస్తున్న 40 మంది మహిళా గ్రీన్ అంబాసిడర్లకు ఓ బృహత్ సేవా కార్యక్రమాన్ని నిర్వహించి పలువురు మన్ననలు పొందారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మున్సిపల్ మహిళా కార్మికులకు మహిళా దినోత్సవం సందర్భంగా తమ వంతు సహాయ సహకారాలు అందజేసే మన్నెముద్దు శ్రీనివాసులు, పద్మజ దంపతులు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా సోమవారం నాడు 40 మంది మున్సిపల్ కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా మున్సిపల్ మహిళా కార్మికులతో కలిసి కేక్ను కట్ చేయించి అనంతరం అందరికీ పంచిపెట్టారు. తదనంతరం పారిశుద్ధ్య మహిళా కార్మికులు సమాజానికి చేస్తున్న సేవలను సమితి సభ్యులు కొనియాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో భండారి శారద, పముజుల విజయలక్ష్మి, శివశంకర గీత మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు మహిళా దినోత్సవం వారోత్సవాల సందర్భంగా నా పేరు మన్నెముద్దు పద్మజ. మా ఇంటి దగ్గర మున్సిపల్ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేయడం జరిగింది. అందరము మేము కేక్ కోసుకొని మహిళా కార్మికులు 40 మందికి చీరలు పంపిణీ చేయడం జరిగింది. అందరం హ్యాపీగా చేసుకున్న మహిళా దినోత్సవాన్ని. ఈ సృష్టికి మూలం స్త్రీ, అలాగే ఈ జీవానికి కూడా మూలం స్త్రీ. ఈ స్త్రీ లేకపోతే సృష్టి లేదు. సృష్టికి జీవానికి మూలాధారమైనటువంటి స్త్రీ మూర్తులందరికి కూడా మహిళా దినోత్సవ, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క మహిళా దినోత్సవ వారోత్సవాల్లో సందర్భంగా ఎంఎం శ్రీనివాసులు గారు, అలాగే మన్నెముద్దు పద్మజ గారు ప్రతి సంవత్సరం కూడా మన మున్సిపల్ కార్మికులైనటువంటి గ్రీన్ అంబాసిడర్లు మహిళలందరూ కూడా చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు మహిళలకు ఇక్కడ కానీ, అలాగే చంగాళమ్మ టెంపుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ మహిళలకు కూడా వాళ్ళకి చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రోగ్రాముల్లో చాలా కార్యక్రమాలు కూడా ఈ మన్నెముద్దు శ్రీనివాసులు గారు, అలాగే మన్నెముద్దు పద్మజ గారు పాల్గొంటున్నారు.
ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుండి ఎంతో మందికి వాళ్ళకు తోచినటువంటి ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే వాళ్ళ కుటుంబం కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చంగాళం ఆశీస్సులతో మా మహిళలందరి యొక్క ఆశీర్వాదాలతో కూడా చల్లగా ఉండాలని నిండు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ఐఏఎస్లు అయితే ఏమి, ఐపీఎస్లు అయితే ఏమి, డాక్టర్స్, మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళ ఈ రోజు ముందంజలో ఉంది. ఎక్కడ కూడా సరే మగవారికి తక్కువ లేకుండా సరి సమానమైనటువంటి పొజిషన్ లో ఈ రోజు మహిళ ఉంది. అలాగే మగవాని కండబలంతో ఎలా దిట్టగా ఉంటారో అలాగే మహిళ కూడా ఆమె యొక్క మానసిక ధైర్యంతో ఏ మాత్రం కూడా మగవానికి తీసుకునే పరిస్థితుల్లో ఈ రోజు సరి సమానంగా కూడా మహిళ ఉంది. అలాగే ఆడపిల్లని పుట్టిందని ఎవరు కూడా సరే బాధపడాల్సిన అవసరం లేదు. ఆడపిల్ల మన కుటుంబానికి ఎంతో కూడా సరే మహాలక్ష్మి లాగా ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో అక్కడే దేవతలు కూడా నాట్యం చేస్తారనేది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మహిళలను గౌరవించండి, మహిళలను ఎక్కడ కూడా తక్కువగా చూడొద్దు. ఇక్కడ ఇప్పుడు ఈ సమాజంలో ఇప్పుడు జరిగేటువంటి ఈ చిన్న పాపల పట్ల అలాగే మహిళల పట్ల కూడా అరాచకాలన్నీ కూడా మానుకోవాలి. మగవాళ్ళు కూడా ప్రతి మహిళని కూడా ఒక తల్లిగా చెల్లిగా చూసుకుంటూ మహిళలను గౌరవించాలని అందరిని కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా అందరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.